ఆదిలాబాద్ జిల్లాలో నాపేడు తీరుతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోయా రైతులు. మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన సోయాలను నాపేడు వెనక్కి పంపింది. దీంతో ఆందోళనకు దిగారు రైతులు. కొనుగోలు చేపట్టకుండా కేంద్రం తమను గోసలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన సోయా కూడా నాణ్యత లేదని వెనక్కి పంపుతోందని అన్నారు సోయా రైతులు. సోయా తీసుకొచ్చినాము. 29 నాడు షెడ్యూల్డ్ ప్రకటిస్తే సోయా తీసుకొచ్చినాం. తర్వాత మేము కొనమన్నారు. మన తర్వాత ఇక్కడ అధికారులను అడిగితే మళ్ళా మేము అక్కడ పోయి అందరం గడిబడి చేసి కొన్నారు. కొన్న తర్వాత గోదాంకు పోయినాక ఇవి మంచిగా లేవని అందులోకి వెళ్ళి 10 కుంటల సగం సోయా తీసుకొస్తే అందులోకి వెళ్ళి కొన్నలు మళ్ళా 9.5 వాపసు తెచ్చిండు. మరి ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతున్నాం సార్. మా భీమసరి విలేజ్ వాళ్ళు అందరి వచ్చినాయి, ఇంకా వేరే పొచ్చెరోలు వచ్చినాయి, ఇంకా లాండసాంగి వచ్చినాయి, తర్నమలో వచ్చినాయి, ఇంకా ఇక్కడ నిసన్ ఘాట్ అని ఉన్నది యాపలగూడ దగ్గర, వాళ్ళకి కూడా వాపస్ వచ్చినాయి సార్. ఇక మీరు తీసుకోపోలే అంటున్నారు, ఎవరికన్నా అమ్ముకుంది అంటున్నారు. ఇప్పుడు అమ్మటానికి తీసుకొచ్చి ట్రాన్స్పోర్టింగ్ ఒక కుంటల్కు 60 రూపాయలు వాళ్ళు బిల్లు తీసుకున్నారు. మళ్ళా 60 రూపాయల బిల్లు అమాలి అన్ని కలుపుకుంటే దగ్గర 80-90 రూపాయలు ఒక కుంటలు ఎక్కువనే ఖర్చు వచ్చినాయి.